హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. సో టుడే టాపిక్ వచ్చేసి ఐరోపా వారు భారత్కు రావడం, కంపెనీలు స్థాపించడం. ఇది మనకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు మా. ఓకే, ఫస్ట్ పోర్చుగీసు 1498 మే 15 వచ్చారమ్మా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కాలికట్లో స్థావరం ఏర్పరచుకున్నారమ్మా. 1500 సంవత్సరం కాలికట్లో స్థావరం ఏర్పరచుకున్నారు. ఓకే, సో కాలికట్ అనేది మనకు కేరళ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ రెండు డచ్ 1605లో వచ్చారు వీళ్ళు. మచిలీపట్నం వీళ్ళకు స్థావరం వచ్చేసి మచిలీపట్నం 1605. సో మచిలీపట్నం పురాణం బందరు. అలాగే శాతవాహనుల కాలం దీన్ని మైసోలియా అని పిలిచేవారు. మచిలీపట్నంను మైసోలియా అని పిలిచేవారు. ఓకే, నెక్స్ట్ బ్రిటిష్ థర్డ్ వన్ 1608లో వచ్చారు. యాక్చువల్గా బ్రిటిష్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరము డిసెంబర్ 31, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ 1608 ఓకే వచ్చింది. అయితే సూరత్ దీని యొక్క స్థావరం వచ్చేసి మొదటి స్థావరం సూరత్ 1613లో మా. సూరత్ వచ్చేసి గుజరాత్. సూరత్ను మనం ఏమంటామంటే డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటాము, లేదా డైమండ్ హబ్ అంటారు. ఇండియాను డైమండ్ హబ్ అంటారు. ఓకే, అది గుర్తుపెట్టుకుని సూరత్. అలాగే డేనిస్ లేదా డేన్స్ 1620లో వచ్చారమ్మా. ట్రాంకివా లేదా తరంగంబాడి ఇది వచ్చేసి మనకు 1620లో అమ్మా. దీని యొక్క స్థావరం ఏర్పాటు చేసింది 1620. ఓకే, నెక్స్ట్ 5 ఫ్రెంచ్ 1608లో వచ్చారు వీళ్ళు. సూరత్ 1668లో సూరత్లో వీళ్ళ స్థావరంని ఏర్పాటు చేసుకున్నారు. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సుభాన్ జీకే వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.